ముందుగానే మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక మరి మనం వార్తలు షురు చేసే కంటే ముందుగాల ఏందో ఎరికే కదా నెత్తిగీతలు చూసేరు జల్దీ. కొండంత తక్కువైతే గోరంత మార్పు, డీజిల్ ధరల అగ్వ మీద ఆగమాగం. అయిపోయిన పెండ్లికి తాళం మద్దెలు, ఆఖరి తన్లాటకు దిగిన అరవింద్ కేజ్రీవాల్. అప్పుల కోసం ఆస్తులు అమ్ముతున్న ల్యాంకో, మిత్తి మందం కూడా ఎల్లదంటున్న బ్యాంకోళ్లు. అమెరికా గాలి మోటార్ ఎక్కబోతున్న మోడీ, వారం రోజులలో దిగుతున్న చైనా పటేల్. రాష్ట్రబోతమంటున్న రాయలసీమ భాగోతం, రీసెర్చ్ పేరు మీద కేంద్ర సర్కారు పరాస్కం. అబ్బా, ముఖ్యమంత్రి పదవి అంటే ఏందో అనుకున్నా. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళకు కొంచెం కూడా రెస్ట్ ఉండదు. అటువాలే ఇటువాలే, వాళ్ళ నడుచుకోవాలి వీళ్ళ నడుచుకోవాలి, సర్కార్ను చూడాలి, పార్టీలో ఏమవుతుందో ఓ కంట కనిపెట్టాలి. అబ్బాబ్బాబ్బా, నాతోనైతే కాదు. ఇగో ఇప్పుడు కేసీఆర్ సారు మేదక్ జిల్లాకు పోయిండు. మరి అక్కడ ఏం చేసిండు, ఎట్లా మాట్లాడిండు, అక్కడ జనాలను ఎట్లా అరుచుకున్నాడు చూద్దాం పరి. మెడ కోసుకుంటా గాని మాట తప్ప అని మళ్ళొక పారి చెప్పిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. నేను ఏదన్నా చెప్పినా అంటే నా తలకాయ తెగిపడ్డా సరే గానీ ఆ మాట నుంచి వెనకపోయే ప్రశ్న ఉండదని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇన్నరా, మెదక్ జిల్లా నర్సాపూర్లో ఇవాళ మీటింగ్ పెట్టిండ్రు కదా, ఆడికి పోయి ఈ ముచ్చట యాడ్ చేసిండు. హరిహర బ్రహ్మాదులు దిగొచ్చినా రుణమాఫీ చేసుడు ఆగదన్నాడు. ఈ 3 నెలల బొచ్చెడు పనులు చేసినామని చెప్పుకొచ్చిండు. దసరాకెళ్ళి దోషులు వట్టుడే ఆల్చం, మొత్తం పథకాల జల్లు కురుస్తుందన్నాడు చేతులల్లా. కోడి పిల్లని ఏడగమ్మాలే, మేక పిల్లని ఏడగట్టేసుకోవాలని ఇదివరకు చెప్పిన ముచ్చట మళ్ళొక పారి యాడ్ చేసిండు. ఖాళీ మనుషులుంటే చాలు, ఇండ్లు మేమే కట్టిస్తాం, పయకాన్లు మేమే కట్టిస్తాం, అది కూడా డబుల్ బెడ్రూమ్, ఒక హాలు, ఓ కిచెను, ఇంటి ముంగట చెట్లు మేమే పెట్టిస్తాం, కోడిని గమ్మె గంప కూడా సర్కారే పంపుతుందని కుల్ల చెప్పిండు. రేపు తెలంగాణలో కరెంట్ ఎట్లుంటదంటే మీకే యాస్ట్ వచ్చి కళ్ళు మూయాలి కానీ కరెంటు మాత్రం పోదని చెప్పిండు. 3వ సంవత్సరం తర్వాత 24 గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పినా ఇది కేసీఆర్ మాట 100% మాట నిలబెట్టుకుంటా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇన్నరా, ఇక కేసీఆర్ సార్ ఏమో మాట తప్ప మెడగోసుకుంటా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకో వీడియో చూపించారు. ఏమో సార్ ముందుగాలనే ముఖ్యమంత్రి కాడ ముచ్చట మార్చిండి, ఇప్పుడు ఈ పథకాలు ఈ మాటలు కూడా గట్లనే అనిపిస్తున్నాయని ఆలులొల్లి పెడుతున్నారు. మొత్తం మీదనైతే మెదక్ ఉప ఎన్నికలు గరం అయినాయి కేసీఆర్ సార్ వచ్చినాక. ఇక మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది చూడవలసిందే. మోడీ సార్ అంటే మోడీ సారే, సారు స్టైల్ అంటే స్టైలే. మొన్ననే జపాన్కు పోయినప్పుడే చూసినాం కదా, సారు దగ్గర ఎన్ని లలిత కళలున్నాయి, ఎన్ని చిత్రకళలున్నాయి, ఎన్ని సంగీత కళలున్నాయి. ఇక ఆ కళల గురించి వేరే దేశపోళ్ళు కూడా మాట్లాడుకుంటుర్రు. ఆ కళలేందో మాకాడ కూడా జర చూయించరాదు అంటుర్రట. మరి ఎవలాళ్ళు మోడీ సారు వాళ్ళకు కూడా చూయిస్తాడా లేదా చూద్దాం నడురి. మొన్నటిదాకా మోడీ సార్ ఇరామ్ లేకుండా జపాన్ అంతా చుట్టిండు. అక్కడ డ్రమ్ములు గిమ్ములు కూడా మంచిగా వాయించిండు. యాదుకున్నది కదా మీకు. ఇక వాయించుడుకు దెబ్బకే పడిపోయినట్టు మన అమెరికా అధ్యక్షుడు ఒబామా సార్ కూడా మోడీ సార్ కోసం కళ్ళు కాయలయ్యేటట్టు చూస్తుండట. మా కాడికి కూడా జల్దీ రా నాయనా, ఈడ కూడా డ్రమ్ములు ఉన్నాయి, వైట్ హౌస్లో షాయి తాగుకుంటా కొన్ని ముచ్చట్లు పెట్టుకుందామని మతలావు పంపిండట. మరి ఏం దాకొచ్చిందో తెలియదు కానీ ఇక మోడీ సార్ కూడా ఈ 29 తారీఖు లేకపోతే ఇంకెప్పుడన్నా అమెరికా ప్రయాణం కట్టేటట్టు కొడుతున్నది. జపాన్కు పోయినట్టే మంచి మంచి బట్టలు సూట్ కేసులో చదువుతున్నాడట. ఇక వైట్ హౌస్లో మన సారు ఒబామాతో 2 రోజులు ముచ్చట పెడతాడట. ఎట్లెట్లా ముంగటి పోవాలి, ఏం కథ, అమెరికాను భారతదేశం లెక్క తయారు చేద్దామా లేకుంటే భారత్ని అమెరికా లెక్క తయారు చేద్దామా అనేది చర్చలు జరుపుకుంటారట. అమెరికోలే మోడీ సార్ను ఈ తీరుగా జోకుతుంటే ఇక చైనా వాళ్ళు ఊకుంటారా? అసలే వాళ్ళకు అమెరికోలకు వడనే వడది, పాము ముంగిస లెక్కనే. అందుకే చైనోళ్ళు కూడా ఒబామా సార్ కన్నా ఒక అడుగు ముంగటికేసిండ్రు. మోడీ సార్ను పిలిపించుడు కాదని చైనా అధ్యక్షుడే డైరెక్ట్గా మన దేశానికి వస్తుండు. ఈ నెల 17 తారీఖు నాడు మోడీ సార్ సొంతూరు గుజరాత్ పోయి ఆన్నే పట్టుకుంటాడట మన సార్ను. చూసిరా చైనోళ్ళ తెలివి. ఇక ఇలా నడమ ఏం మాటలు నడుస్తాయో తెలియవలసి ఉన్నది కానీ అయినా ఇంకేం నడుస్తాయి. అమెరికోళ్ళని నమ్మకు, మనం అన్నదమ్ములు లెక్కుందామని చైనా అధ్యక్షుడు అంటాడు కావచ్చు. కానీ మన మోడీ సార్ జపాన్ పోయి వచ్చిన కాంచి వెళ్ళి వేరే దేశపోల కొంచెం భయం పట్టుకున్నట్టే కొడుతున్నదిలా. మోడీ సార్ భారతదేశాన్ని ఏడుకో పట్టుకపోతాడా ఏంది అని కూడా జనాల కన్నా ఎక్కువ వాళ్ళకే అనుమానం ఉన్నది. అందుకే మన సార్కు బయట దేశాల నుంచి పిలుపులు వస్తున్నాయి అంటారు పబ్లిక్. ఈ నడుమ కేంద్రానికి వెళ్ళి శుభవార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2-3 మాటలు అసంటి వార్తలు వినిపించినాయి కదా. ఇగో ఇప్పుడు మళ్ళీ ఒక శుభవార్త రానే వచ్చింది. మరి అది ఎసుంటి వార్త,
మనసుంటోళ్ళకు కూడా పని చేస్తుందా లేదా సుధం నడురి. పబ్లిక్ అందరు ఏమనుకుంటారు, అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదని అనుకుంటారు కదా. కానీ అట్లా కాదు. ఇక డీజిల్ పెట్రోల్ రూపంలో ప్రజలందరికీ అదృష్టం చెప్పే రాబోతున్నది. మొన్నటి వరకు 2-3 మాటల పెట్రోల్ రేట్లు తక్కువ చేసిండ్రు కదా కేంద్రంలో ఉన్న పూగుర్తు సర్కార్ వాళ్ళు. మళ్ళీ ఇంకో 4 రోజులలో మళ్ళా తక్కువ చేస్తారట. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ పారి డీజిల్ రేట్లు కూడా తక్కువ చేస్తున్నారట. ఇక చూడండి పబ్లిక్ అదృష్టం ఎట్లా కలిసి వస్తుందో. చూడబోతుంటే ఇడవకుండా సంకలనే జొర్రేటట్టున్నదిగా. అంతర్జాతీయ అంగట్ల డీజిల్ పెట్రోల్ రేట్లు అన్న అగ్గుతున్నాయి కదా. అగో గందుకే మన తాన డీజిల్ పెట్రోల్ రేట్లు తక్కువ చేస్తున్నారట సర్కార్ వాళ్ళు. ఇక అంత మంచిగా అవుతుంది అనుకోరాదుండ్రి. ఇక ఆయనతో డీజిల్ రేట్లు తక్కువైనా అంటే కూరగాయలు ఉప్పు మిరపకాయల రేట్లు కూడా అగ్గుతాయి అన్నట్టు. అంత బాగానే ఉన్నది గాని తలకాయ గోడకేసి గుద్దుకున్నా గానీ ఒక్క ముచ్చటనైతే తెలుస్తలేదు. ఏం ముచ్చట అంటే క్రూడ్ ఆయిల్ రేటు అంతర్జాతీయ అంగట్ల $140 ఉన్నప్పుడు మన తాన డీజిల్ రేటు $50 ఎట్లుండేది. ఇక ఇప్పుడు అక్కడ $100 కిందికి పడిపోయినా గానీ లీటర్ డీజిల్ రేటు $65 మీదకి ఎట్లా పోయిందన్న ముచ్చట అన్నట్టు. మరి ఇదేం లెక్కల చిత్రం అన్న ముచ్చట చిత్రగుప్తునికి కూడా చిత్రంగా అనిపిస్తుంది కావచ్చును. అంటే ఈ లెక్కకు చూస్తే నడిమిట్లుండే కేంద్ర సర్కార్ వాళ్ళ చేతులనే మతలో ఉంటది అన్నట్టు. మా చేతులేం లేదన్న ముచ్చట అంతా వచ్చిదే. మన సర్కార్ వాళ్ళు టాక్సులు బీక్సులను చూసుకోవాలి కదా. అగో అట్లా చూసుకున్నాక మిగిలిందే మనకు తక్కువ చేస్తారు అన్నట్టు. వాళ్ళు దిగు అంటే దిగుతుంది, లేకుంటే వాతలు పెడతాది అన్నట్టు. ఈ ముచ్చట చెప్పలేక అంతర్జాతీయ అంగడి పేరు చెప్తుంటారు సర్కార్ వాళ్ళని అనుకుంటున్నారు కొంతమంది పబ్లిక్. అవును, ఇప్పుడు ఢిల్లీకి రాజెవలు గదే ముఖ్యమంత్రి ఎవలు అంట. అప్పుడెప్పుడో మఫ్లర్ కేజ్రీ సారు బంగారం అసుంటి సీఎం పదవికి గిట్ల రాజీనామా చేసి పడేసే. ఇక ఆ తర్వాత ఢిల్లీ ముచ్చట లేదు, సీఎం ఎవలో కూడా తెలుస్తలేదు, దాన్ని పాలించేదేవలో కూడా అర్థమైతలేదు. ఇక కేజ్రీవాల్ సార్ కూడా 2-3 మాటలు కనిపించిండు, తప్పైపోయిందని శంపలు కూడా వేసుకున్నాడు. ఇంకా ఏమైందో తెలియాలే. మరి కేజ్రీవాల్ సారు ఇప్పుడు ఏమంటాడో, సీఎం అవుతాడా కాదా, అసలు ఢిల్లీ పరిస్థితి ఎట్లున్నది చూద్దాం నడురి. కడపలోపట ఉన్న సుఖం కాశీకి పోయినా దొరకదని గుర్తుపట్టిండు మన అరిగిపోయిన షీపురుగట్ట పెద్ద మనిషి కేజ్రీవాల్ సారు. ముఖ్యమంత్రి కూర్చి ఇడిచిపెడితే ఎంత గోసుంటుందో తెలిసి వచ్చినట్టుంది. ఇప్పుడు ఢిల్లీ సీఎం పోస్ట్ కోసం మళ్ళా జాడకట్ట చేతుల పట్టుకుంటున్నాడట. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ తానికి పోయి అయ్యా నేనొచ్చినా మళ్ళా జర ఇదివరకు ఇచ్చినట్టే నాకు మద్దతు ఇయ్యండ్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటా, అప్పటంతా ఉరుకులాట పెట్టా, జర వెనక ముందు ఆలోచన చేస్తా, ఎవరిని పడితే వాళ్ళని సుడిపెట్టా, ఎవరిని పెట్టమంటే వాళ్ళనే సుడిపెడతా అనే కాడికి వచ్చిందట. ఇక మీరు కూడా మాకు మద్దతు ఇయ్యకపోయిరా అంటే మా తాను ఎమ్మెల్యేలను ఆగబట్టే వశం లేదు, అనవసరంగా పువ్వు గుర్తో లేదన్నా చేస్తారు, 2 నోట్లే మన్ను పడుతుంది, కాబట్టి జర మీరే కనకరించుండ్రని వేడుకోలు పెట్టుకుంటున్నాడట. కానీ కేజ్రీవాల్ సార్ ఏమో అనుకుండు ముందుగాల దున్నుతా చేస్తా అని. ఇప్పుడు తెలిసింది మెజార్టీ లేని బీజేపీని సర్కార్ ఏర్పాటు చేయమని ఎట్లా పిలుస్తారని గరానికి వస్తున్నాడు లేటెస్ట్ గా. बीजेपी को सरकार बनाने का न्योता दिया जाए। अब मुझे तो समझ नहीं आता एलजी साहब ने कौन से तथ्यों के आधार पर रिपोर्ट दी है। అటు ఢిల్లీ ముఖ్యమంత్రి వ్యవహారం సుప్రీంకోర్టులకు ఎక్కింది. నెల రోజులలో ఏదో ఒకటి చెప్పుండ్రని ఆల్లో మల్క సొట్ల పెట్టిండ్రు. ఇటు పువ్వు గుర్తోలేమో మేమే సర్కార్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఉన్న బలమేమో సరిపోయేటట్లేదు. అంత పరిశాన్ అవుతుందట. చూడాలి మరి ఎట్లయితుందో. కేజ్రీవాల్ సక్సెస్ అయ్యి మళ్ళా కుర్చీ ఎక్కుతాడా, లేకపోతే పువ్వు గుర్తోలు ఈ ఆపోలను ఏమైనా చేస్తారా అనేది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన వాళ్ళల్లా ఫస్ట్ మహిళ ఎవరో తెలుసా? నేను చెప్తా. చాకలి ఐలమ్మ, తెలంగాణ బిడ్డ. ఆమె చేసిన భూ పోరాటం ఎందరికో ఆదర్శం. ఆమె వర్ధంతి కదా, ఆమెకు మన తీర్మార్ వార్తల తరపున ఘనంగా నివాళులిద్దాం. ఆమె త్యాగాలను మళ్ళొపరి యాద్ చేసుకుందాం. చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమం పేరు చెప్పంగానే ముందు వరుసలు వినిపించే పేరిది. నిజాం నవాబులు దేశ్ముఖ్ల నిరంకుశానికి ఎదురు నిలబడ్డ అగ్గి బరాటా ఐలమ్మ. బతుకంతా పోరాటంతోనే గడిపిన మహా తల్లి ఆమె. చదువు లేకున్నా గాని జనం కష్టాలు ఎరిగింది. తుపాకి పట్టి పోరుబాట పోయింది. దొరలు భూస్వాములను వణికిచ్చింది. ఆడోళ్ళంటే కూరబూ వండుడే కాదు, అవసరమైతే జంగు సైరన్ కూడా మోగిస్తారని చెప్పింది. ఎన్ని కేసులు పెట్టినా ఆమె బెదరలే, ఎత్తిన తుపాకీ దించలే. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఫస్ట్ మహిళ ఆమె. ఇదివరకు నడిచిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో మందికి ఆమెనే స్ఫూర్తిగా నిలిచిపోయింది. అందుకే తెలంగాణ వీరవనిత అయింది. బతుకంత పోరాటంతోనే గడిపిన సాకలి ఐలమ్మ కష్టాన్ని వెలగట్టలేం, ఆమె రుణం తీర్చుకోలేం. ఆమె నేర్పిన పోరాటం తెలంగాణ మరవది. తెలంగాణలున్న చెట్టు పుట్ట చేను శెల్క అన్ని ఐలమ్మను ఇప్పటికీ యాద్ చేసుకుంటున్నాయి. ఏందో ఇవాళ మన పాత సుట్టపోళ్ళు బాగా మంది వస్తుర్రు, మర్చిపోయిన వాళ్ళు కూడా యాదకొస్తుర్రు. ఇగో ఇప్పుడు ఇంకొక సార్ వచ్చిండు. ఆయన గురించి ఒక వార్త కూడా వచ్చింది. ఆ సార్ను చూడక చాలా రోజులైంది. ఓ పర్ నేను కూడా చూస్తా, మళ్ళీ వస్తాడో రాడో.
కొండోలు వచ్చి బండోలే తేలిండట వెనకటికెవడో. అగో సేమ్ అట్లనే అయింది గీన ముచ్చట కూడా. ఎవలో యాదున్నదా? గాయన్నే బెజవాడ మాజీ బెబ్బులి, ఒకప్పటి సమైక్య సింహం, ప్రస్తుత రాజకీయ సన్నాసి లగడపాటి రాజగోపాలం. సార్ బయటికి రాకున్నా ఎవరి గాన్ రాకున్నా ఈ పుణ్యాత్ముల వారు చేసిన పనులు ఇప్పుడు ఫలితాలు చూపిస్తున్నాయి. ల్యాంకో గ్రూప్ కంపెనీల ఆస్తులన్నీ ఒకటొకటి చొప్పున అంగట్ల అమ్మకానికి వస్తున్నాయట. కరెంటు తయారయ్యే కంపెనీలు, మొగుల మీదకి దాకే బిల్డింగులు, ఇట్లా ఏమేమి ఉన్నాయో అన్ని దగ్గరుండి అమ్ముతున్నారట అప్పులు ఇచ్చిన బ్యాంకుల వాళ్ళంతా కలిసి. ఊరకు మంది సొమ్ము మంగళవారం అన్నట్టే ఏం తక్కువ 50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నట బ్యాంకుల వాళ్ళ తాన. నా సొమ్మేం పోతుందని తీసుకున్నట్టుండి అప్పులు, కానీ ఇప్పుడు కథ అంతా బయటపడుతుంది. మొన్న ఇదివరకే ఓ కరెంటు కంపెనీ అమ్ముకున్నాడట, ఇంకో 2 కంపెనీలు కూడా అమ్మేతందుకు తయారున్నాయట. అప్పుల కింద మిత్తిలకే ల్యాంకో కంపెనీ సంపాదన చాలతలేదట. ఈడ గమ్మతి ముచ్చట ఏందంటే లగడాలు ఎట్లున్నాడో తెలియదు కానీ అప్పులు ఇచ్చిన బ్యాంకు వాళ్ళంతా కింద మీద అవుతున్నారట. ఎందుకంటే ల్యాంకో కంపెనీల దుకాణం బంద్ అయితే అలా బ్యాంకులన్నీ ఆగమయ్యేటట్టున్నాయట. మిడగబడ్డ పాము లెక్కనే అయిందనుకో రాదుండ్రి బ్యాంకుల పని. అగో అందుకే అందరూ ఒక తాన కూర్చొని ఎట్టెట్ట చేద్దామని ఆలోచన చేస్తున్నారట. అప్పుల కింద మా కంపెనీల వాటా కొనుక్కొనిరని ల్యాంకో కంపెనీ వాళ్ళు చెప్తున్నారట. మరి ఇక ఏం నిర్ణయం చేస్తారో బ్యాంకుల వాళ్ళు, ఎట్లా బయట పడతారన్న ముచ్చట తెలుస్తలేదు. కానీ లగడాలు గాచారం గతి తప్పింది. కానీ అది గిట్లా మంచిగుంటే ఈ సన్నాసుల వారు ఇంకెన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఇంకెన్ని బ్యాంకులను సడాక్ మీదకి తెస్తుండేనో ఏమో. కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర మల్యాల క్రాస్ ఉన్నది. ఆడికి సినిమాలో వచ్చిందట. సినిమా షూటింగ్ కూడా నడుస్తుందట ఆడ. మరి ఊళ్ళో సినిమా షూటింగ్ అంటే ఊకుంటామా? హీరో ఎవలో, హీరోయిన్ ఎవలో, డైరెక్టర్ ఎవలో చూద్దామా? నడురి మరి చూద్దాం. కమాన్, కెమెరా స్టార్ట్, యాక్షన్. ఇగో గిదే సినిమా షూటింగ్, కొద్దిసేపు చూద్దాం. ఓహో, షూటింగ్ మంచిగానే నడుస్తుంది. అగో రైలు పట్టాల మీద కెమెరా పెట్టి మరి సినిమా తీస్తుండంటే డైరెక్టర్ ఎవరో మేధావే ఉన్నట్టు కొడుతుంది. ఒకసారి పరిచయం చేసుకుందాం. ఎవరు సినిమా తీసే డైరెక్టరు? ప్రవీణ్ అండి నా పేరు. కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో రాయకల్ చెందిన. ఓహో, ఇక్కడి మనిషివేనా? చెప్పు, ఏం సినిమా, ఎట్లా తీస్తున్నావు? మన హీరోలు కనిపిస్తలేరు. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో ఉండంగా ఈ కరీంనగర్ రైలు పట్టాలే దొరికినాయా నీకు? సో నా ఫస్ట్ మూవీ ఇక్కడ మన జగిత్యాల సరౌండింగ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో చేయడం జరుగుతుంది. ఇక్కడ లొకేషన్స్ చాలా బాగుండడం వల్ల అన్ని ఇక్కడే చేస్తున్నాం. సో ఇది ఇక్కడ 20 రోజులు షూటింగ్ జరుగుతుంది టోటల్ గా. ఈ భోజ్పురి చిత్రం పేరు సాతియా. సో ఇక్కడ ఆర్టిస్టులు వాళ్ళందరూ భోజ్పురి చిత్రంలో చాలా పెద్దవాళ్ళు, అందరూ మంచి ఆర్టిస్టులు. శభాష్. ఇంటురా, ఈ కరీంనగర్ జిల్లా పిల్లగాడు ఫస్ట్ సినిమా ఇలా ఊరు దగ్గరనే తీస్తుండు, అది కూడా భోజ్పురి సినిమానట. అసలుకు ఈ సినిమా కథ ఏందో ఈయనని కాదు గాని ఇలా నటిస్తున్న గీనని అడుగుదాం. ఏషం మంచిగానే ఉన్నది, చెప్పే అసలు స్టోరీ లైన్ ఏంది? మన తెలంగాణ డైరెక్టర్ ఎట్లా చేస్తుండు? సినిమా ఇటు కొడతాడా లేదా? इस फिल्म की स्टोरी में तेलंगाना है. हीरो हमारा हीरोइन के साथ स्टेट में एंटर करता है बिहार से, और उसके बाद विलन उसके पीछे पीछे आता है. तो हम एक बड़ा इंटरेस्टिंग पॉइंट है इस फिल्म का. ही फिल्म बहुत अच्छी है. అబ్బా, హీరో హీరోయిన్ పట్టుకొని బెంగాల్ నుంచి తెలంగాణకు వస్తే వాళ్ళెంబడి విలనూరుకు వస్తాడా? కథ సూపరు, తిరుగులేదు. ఇట్టే ఇక. ఇగో ప్రవీణ్, నువ్వు తీయాల్సిన ఈ భోజ్పూర్ సినిమాలో, బాలీవుడ్ సినిమాలో కాదయ్యా, తెలుగు సినిమాలు. మన తెలంగాణ డైరెక్టర్లు ఇంకా ఉద్యమాలలోనే ఉన్నారు. నువ్వు అంటే గవ్వే నీ తెలంగాణ నా తెలంగాణ అని సినిమాలు తీస్తుర్రు. ఇక నువ్వు రా, హీరోలు హీరోయిన్లను పెట్టు, రైలు పట్టాల మీద 4 ఫైట్లు కూడా పెట్టి జబర్దస్త్ సినిమా దియ్యి. నీ అసొంటోల కోసమే కేసీఆర్ సారు 2000 ఎకరాలలో స్టూడియో కడుతుండు. సరేనా ప్రవీణ్? ఇక బొంబాయిలా, భోజ్పూరిలా ఇంకెవరన్నా మనోళ్ళు ఉంటే పట్టుకొని రా, మన తెలంగాణ డైరెక్టర్ల సత్తా చూయించు. సరేనా? అగో ఆడ చెట్లకు ఒక పాము వచ్చిందట. అది అడికెళ్ళి ఓతలేదు, జనాలను చూసుకుంటూ ఆన్నే ఉన్నదట. ఇక జనాలు కూడా ఆన్నే గుమ్మిగుడిన్రు. మరి అది అక్కడికి ఎందుకు వచ్చింది, ఏంది కథ, దానికి ఏమైనా మహిమలు ఉన్నాయా ఏంది? ఓపర్ చూద్దాం నడురి. ఇందుగలడందులేడని సందేహం వద్దు అన్న మాటలను పొల్లు పోకుండా పాటిస్తుంటారు కొందరు పబ్లిక్. చెట్టు మొదలు కాడ వంకర్లు తిరిగినా, ఎలుక చెట్టు చుట్టూ తిరిగినా, పాములు దారిదప్పి పుసుక్కున గుళ్ళెకొచ్చినా ఇట్లా అన్నిట్లల్లా దేవుణ్ణి చూసుకొని కొలుస్తుంటారు. ఇగో నిన్న కరీంనగర్ జిల్లా హుస్నాబాదులా అట్లనే అయిందొక ముచ్చట. కావాలంటే చూడుర్రిగా. కనబడుతుందా? ఆ నాగుంబాము 7 కిలో వచ్చి ఇట్లా చెట్ల పొదల నడుమ అన్నది. ఇక చూడురి ఏమేం చేస్తున్నారో. గిన్నెల పాలు, అరటిపండ్లు, ప్లేట్ల, మంగళారుతులు, ఏం తక్కువ లేదు. గుళ్ళె పూజలు చేసినట్టే ఊదిబత్తులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు కొట్టుడు కూడా అయింది. ఏం తక్కువ చేయలేదుగా.
ఊరని తొచ్చుడు చూసి మొక్కిపోడు పెట్టిండ్రు. ఇక గా పామేమో ఆడికెళ్ళి కదులుతలేదు. కట్టెవట్టి గెలికినా బుస్సు లేదు తుస్సు లేదు. చెట్టు కొమ్మ పెట్టినా కదులుతలేదు. అది ఎంతసేపు ఇట్లనే ఉంటదని చూస్తే ఏమున్నది, దాని మీదకెళ్ళి బండో ఆటోనో ఎక్కితే నడుమిరిగి శాతగాక గా చెట్లలా దాసుకున్నది. ఇక లాస్ట్ కు ఈ ముచ్చట ఆ ఊరి పంచాయతీ చైర్మన్ కు తెలిసింది. ఆయన ఫోన్ చేస్తే స్నేక్ సొసైటీ వాళ్ళు వచ్చి పాముకు మందు పూసి కట్టుగట్టి తీసుకుపోయినరు. ఇట్లా దానికి ఏమైందో చెప్తున్నాడు ఈయన ఇనుండ్రి. పాము వచ్చింది, ఇట్లా దానికి దెబ్బ దాకి ఉన్నది, నిన్నటి నుంచి ఉన్నది. చూసిన పాముకి బండి టైర్ ఎక్కింది, అది చూసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దానికి తీసుకుపోయి వేరే జంగల్ ప్రాంతంలో తీసుకుపోయి వదిలిపెట్టేస్తుంది. కానీ పబ్లిక్ చూడుర్రి, దెబ్బ దాకి దాని బాధలు అదుంటే అది పట్టించుకోకుండా పూజలు చేసి మొక్కుతున్నారు. సరే పట్టించుకోకుండా దాని బాధ ఏందో అది పడుతుంటే ఊకోవచ్చు కదా. ఎక్కడిది కనబడ్డ కాడికెళ్ళి దానికి ఇరాం లేకుండా చేసిరి. ఒకరు పుల్ల పెట్టే, ఇంకొకరు పూజ చేసే. ఇగో ఇట్లుంటే అన్నట్టు కొందరు నమ్మికాలు. మనుషులు గిట్లనే ఎందుకు కూర్తుర్రు? కోతులు గట్లనే ఎందుకు బతుకుతున్నాయి? అసలు ఈ గాలి ఎడికెళ్ళి వస్తుంది? ఈ నీళ్ళు ఏ నుంచి వస్తున్నాయి? వానాకాలంలో వానలే ఎట్లా పడుతున్నాయి? చలికాలంలో చలి ఎందుకు పెడుతుంది? ఇగో వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటుర్రా? అద్దు తెలుసుకోకుర్రి. ఎందుకు, ఏమిటి, ఎలా అని మీ మెదళ్లకు అస్సలు రానియకుర్రి. ఒకవేళ అట్లా వస్తే ఏమవుతుందో తెలుసా? చూడు, ఇగో ఈ సైన్స్ వాళ్ళు చేయబట్టేదో అయ్యేటట్టే ఉన్నది గాని సూర్యుడు రోజు పొద్దుగాల వస్తాడా లేకుంటే చంద్రునికి మస్కా కొట్టి రాత్రికే వస్తా అంటాడా ఏంది అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే దైవకణం అని ఒకటి ఉన్నదని మన సైన్స్ వల్ల నడమ కనిపెట్టిర్రు కదా. ఇగో దాన్ని మెస్లిస్తే ఇప్పుడు దెబ్బకచ్చేటట్టున్నది. ఎందుకంటే దైవకణం తెరువుకు పోతే అంత ఆగం అవుతుందట. భూమి కూడా ఇప్పుడు తిరిగినట్టు తిరగదట. ఇది మేము అంటున్న ముచ్చట కాదు స్వామి. స్టీఫెన్ హాకింగ్ అనే ఒక పెద్ద శాస్త్రవేత్త చెప్తుండు. అట్లా చెప్పిన ఒట్టిపచ్చి మనిషి కూడా కాదు. ప్రపంచంలో ఉన్న సైన్స్ వాళ్ళందరికన్నా పెద్ద తోపు అంటారు ఆయనను. మరి గంతని మనిషి చెప్పిండంటే కొంచెమన్నా నమ్మవలసిందే కదా. అసలు దైవకణం ఏందంటే ఫస్ట్ ఈ సృష్టి ఎట్లా పుట్టింది, ఎండెందుకు కొడుతుంది, ఆకాశంలోకి మబ్బులు ఎప్పటికెళ్ళి వస్తున్నాయి, సుక్కలు ఎట్లా పుట్టినాయి, ఈ చెట్లు ఎట్లా పెరుగుతున్నాయి, మనం గిట్లనే ఎందుకు పుట్టినాం, కోతులు గట్లనే ఎందుకు తయారైనాయి. ఇగో గిట్ల ప్రతి ఒక్క దానికి కారణం అండ్లనే ఉన్నదని అంటారు. ఇక గన్ని గనం ఉన్నాక మన సైన్స్ వాళ్ళు ఊకుంటారా? ఆకాశంలోకి తాపకొప్పరి రాకెట్లు అవి ఇవి పంపినట్టు దైవ కణంలో కూడా ఏదో ఒకటి పంపుతుర్రు. అగో గట్ల పంపితే ఆ కణం మొత్తం వలిగిపోయి అందరు నాశనం అవుతారని చెప్తుండు స్టీఫెన్ సారు. సైంటిస్టులు మీరు చేసేటి అన్ని మా మంచికే అని తెలుసు గాని ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో ఎవరికి తెలుసు సార్లు. జర్రంత ఓపిక పట్టుర్రి. పనేం లేకుంటే అప్పుడప్పుడు ఆకాశంలోకి ఉపగ్రహాలు పంపుకోర్రి గాని దైవ కణాన్ని నటం ఎస్లియకుర్రి. అయినా ఇప్పటికైతే మన దునియా మంచిగానే నడుస్తున్నది కదా సార్లు. సూర్యుడు, చంద్రుడు, సుక్కలు అన్ని టైంకే వస్తున్నాయి, టైంకే పోతున్నాయి. గట్లనే నడవని రాదురి. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకొని చేసేదే ఉన్నది. ఏమన్నా ఇద్దరు సూర్యులను తీసుకొస్తారా లేకుంటే నలుగురు చంద్రులను పట్టుకొస్తారా? ఇయాల్టి ముచ్చట్లు. ఇవాళ చాలా రోజుల తర్వాత పాత సుట్టపూలను కూడా కలుసుకున్నాం. ఇక మరి రేపు మళ్ళా కొత్త వార్తలు పట్టుకొస్తా. రేపు బట్టరాలంటే ఇవాళ పోవాలే కదా. గందుకే నేను పోతున్నా. రేపు మళ్ళొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి V6.